ఆధార భూమికగా సగుణ స్వరూపాన్ని మనకి చెప్పారు. శ్రీ మహావిష్ణువు ఆయన నాభి యందు ఒక చక్కటి పద్మం ఉన్నది. ఆ పద్మమునందు బ్రహ్మగారు పుట్టాడు. ఆ పుట్టినటువంటి బ్రహ్మగారు సృష్టికంతటికీ కూడా కారణమైనాడు. 3 అంతరాల్లో నిన్న చెప్పుకున్నాం. తపస్సు, ధర్మము, అధర్మము అనేటువంటి స్వరూపాలుగా. తపస్సులో బ్రహ్మదేవుడు, ధర్మము అనే దాంట్లో విష్ణుదేవుడు, అధర్మము అనే దాంట్లో రుద్రదేవుడు అనేటువంటి వాళ్ళు వరుసగా ఉన్నారు అని చెప్పుకున్నాం. వాళ్ళకి సహాయ సంపత్తులు అందించేటువంటి వాళ్ళుగా మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు అని అనుకున్నాం. కాబట్టి ఈ 3 అంతరాలు దాటిన తర్వాత, ఈ 3 అంతరాలు దాటుకొని పైకి వెడితే అది సాక్షాత్ పరంబ్రహ్మ. నిన్న అనుకున్నాం, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ అని అన్నామే. ఆ పరబ్రహ్మతత్వం అనేటువంటిది అక్కడ మనకు కనిపిస్తుంది.